ఓరి నాయను ఏం వానలోల్లా ఇది 2 గంటల సేపు బాగా బీపీ లేచినట్టు ఏదో సిగముగినట్టు ఇయ్యరమయ్యర దంచింది కాదల్లా వాన. ఉత్తపచ్చి వాన కాదు, పెద్ద వాన, రికామ్ లేని వాన. చూస్తూనే రోడ్లన్నీ చెర్ల లెక్క మారిపోయినాయి. ఇక ఇది చాలదని గాలి దుమారం. ఆ గాలికి కొట్టుకపోతానా ఏంది అని అనిపించింది వాళ్ళ నాకైతే. అగో వాన ఈ ముచ్చటనేమో మళ్ళీ చూసేసి వద్దాం వాన ముచ్చట నడువురి. నాటు కొట్టుడు, నీటు కొట్టుడు, దంచి కొట్టుడు అంటే ఇగో ఇదే కావచ్చు. మస్తు వాన కొట్టింది కాదల్లా. అగో హైదరాబాద్లో చూడురి, ఏడ చూడు నీళ్ళే నీళ్ళు. పగటిల్లి దాకా మంచిగానే ఎండ కొట్టింది. ఖతం 1:30-2 కాగానే ఇక వాన దంచుడు పెట్టింది. ఇట్లా దగ్గర 2-3 గంటలు రికావు లేకుండా చంపిందొల్లా. ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు గాల్దుమారం. స్తంభాలు ఇరిగిపోయినాయి, కరెంటు తీగలు పడిపోయినాయి. కొన్ని జాగాలనైతే కార్లు మునిగిపోయినాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మన హైదరాబాద్లో గిట్లుంటే అటు జిల్లాలలో కూడా వాన బాగా పడ్డదులో పిడుగులు పడ్డాయి. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏములాడ, తంగలపెల్లిలా పిడుగులు పడి 2 జీవిడిసిర్రు పాపం. ఈ వానతోని రైతులకు కూడా హరిగోస అయిందోల్లా. మొన్నటి దాకా నీళ్లు రాక పంటలు ఎండిపోయినాయి కదా. ఇక ఇంకో దిక్కు వడ్లు కూడా కొనే దిక్కు లేకుండే. ఇక ఇది చాలదని ఇప్పుడు ఈ వాన చేయబట్టి కల్లాలలో పెట్టిన వడ్లన్నీ తడిసిపోయినాయి వల్ల అన్నట్టు ఇంకో 5 రోజులు గిట్లనే వానలు పడతాయట నువ్వు. అందుకే జర పైలంగా ఉండాలి అని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తాండ్రు.